ఆయుష్మాన్ భారత్ పేద ప్రజల కోసం నరేంద్ర మోదీ సర్కారు 2018లో తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్. పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు సర్కారు ఆసుపత్రులలో అన్ని రోగాలకు చికిత్స అందకపోవచ్చు. అలాంటప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకోవడం ఆర్థికంగా చాలా భారమవుతుంది. ఓ సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం ఆసుపత్రి బిల్లుల కారణంగా దాదాపు దేశంలో 6 కోట్ల మంది ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే అలాంటి నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పథకం వల్ల 50 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కూడా ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతోంది. ఇందువల్ల కరోనా బారిన పడిన లక్షల మంది నిరుపేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందుకుని కోలుకున్నారు. పేదల పాలిటి వరం లాంటి ఈ పథకం దేశవ్యాప్తంగా అమలవుతున్న తెలంగాణలోని ప్రజలు మాత్రం ఇన్నాళ్లు ఈ పథకం ఫలాలకు దూరమయ్యారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అహంభావం కారణంగా పేదలు ఈ పథకానికి దూరమవుతున్నారు. పథకం అమలు చేస్తే లబ్ధిదారులకిచ్చే కార్డులపై ప్రధానమంత్రి, సంబంధిత కేంద్ర మంత్రుల ఫోటోలు ముద్రించాల్సి ఉంటుంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని రాజకీయ కోణంలో ఆలోచించింది రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు. అందుకని ఆయుష్మాన్ భారత్ కన్నా రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు మంచిదని చెప్పుకొచ్చింది. అయితే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని చెప్పిన సర్కారు అందులో కూడా ఘోరంగా విఫలమైంది. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక వేల కోట్లు బకాయి పడింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పేదవాడి కష్టాలు వర్ణనాతీతం. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. అటు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకపోవడంతో ఎందరో పేద ప్రజలు ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఉన్న భూములు, బంగారం, ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు పలుమార్లు డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఎన్నో వేదికలపై ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. So my request is, if possible, people are unable to cope up with the bills of the hospitals, and we do not have any sort of health insurance scheme in this state. Can we manage somehow for at least temporary basis Ayushman Bharat, though state government is not cooperating, if we can bring it to some sort of existence here, it will be great, sir, to help lakhs of people. ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పలుమార్లు కోరడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పథకాల అమలుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సర్కారు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 26 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే రాష్ట్రానికి 300 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచినందుకు సంతోషమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.